హలో గాయ్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు మా సండే స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. మార్నింగ్ వచ్చేసి ఏమో చపాతీ అండ్ పప్పు చేశాను. సో, ఇదేంటి శ్రావణ మాసం వచ్చేసి మీరెందుకు ఇంకా నాన్ వెజ్ తింటున్నారని నాకు తెలిసిన వాళ్ళు, అంటే నేను తినను కాబట్టి నా గురించి తెలిసిన వాళ్ళకి డౌట్ రావచ్చు. బట్ ఏంటంటే దేనికోసం కొన్ని కారణాల వల్లయితే నేను ఈరోజు ఈ సంవత్సరం శ్రావణ మాసం చేయలేకపోతున్నాను. అండ్ వరలక్ష్మి వ్రతం గూడా చేయలేకపోతున్నాను. ఇంకొకటి, నాకు నాన్ వెజ్ అనేది సరిగ్గా జేయడం అయితే రాదండి పర్ఫెక్ట్‌గా. నాకొచ్చినట్లు నేను జేశాను. బట్ మా పిల్లలింకా తప్పదు, నన్ను భరించాలి గాబట్టి తినేస్తుంటారు. ఓకే. అయితే ఇవి ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచయితే నేను ఇదేమి ఎలా చేస్తున్నాను ప్రాసెస్ అదంతా మీకేం చూయించట్లేదు. జస్ట్ నేను వండుతున్నప్పుడు కొన్ని క్లిప్స్ అయితే అట్లా తీసి పెట్టుకున్నాను. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈరోజు విషయం ఏంటంటే దీంట్లో టాపిక్, ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఖచ్చితంగా ఆరోగ్యంగా అయితే ఉండాలండి. నేనైతే అది ఖచ్చితంగా కోరుకుంటాను. ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, వన్స్ ఒక ఆడపిల్లకి ఆరోగ్యం బాలేపోతే, ఆడపిల్ల అంటే ఇంట్లో, అంటే ఇంటి మనిషి. ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లెప్పుడు బావుంటది. ఎందుకంటే వాళ్ళు నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తూనే ఉంటారు. సో, అప్పుడు ఆడపిల్ల బాగుందనుకోండి, ఆ ఇల్లెప్పుడు బావుంటది. అదే ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి అడ్డం పడితే చెయ్యడానికి ఎవ్వరు ఉండరు. ఇంకొకటి, ప్రతి ఇంట్లో ఒక్క ఆడపిల్లనైనా ఉండాలండి. ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్‌లో నేను ఫేస్ చేసిన గాబట్టి. పాపం అబ్బాయిలు మాత్రం ఎంతగానం మన కోసము, అంటే మా మా పిల్లలు నా కోసం పనిచేస్తున్న ప్రతిసారి నాకు బాధ అనిపిస్తుంటది. నాకు ఒక ఆడపిల్ల ఉంటే కొంచెం హెల్ప్ చేస్తుండే గదా అని. అంటే ఇంట్లో ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లంతా గూడా మంచిగుంటది. మగవాళ్ళు ఎంతసేపటికి వంట చేసి పెడతారు. కానీ ఎంతగా వాళ్ళు మాత్రం క్లీనింగ్‌లో గానీ, ఏదైనా సరే ఆడపిల్ల చూసుకున్నంత ఈజీగా అబ్బాయికి రాదండి. దాంట్లో మాత్రం 100%. అందుకే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఆడపిల్ల మాత్రం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ప్లీజ్.